సుమారు 49,50,000 రూపాయలతోటి వేములవాడ మున్సిపల్కి సంబంధించినటువంటి డంపింగ్ యార్డ్లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ గావింపు చేసుకోవడం జరిగింది. వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని తడి చెత్తగా పొడి చెత్తగా విడివిడిగా తీసుకొని వచ్చి వేనాడు పట్టణానికి సుమారు అవుతుంది కాబోతుందనే మాట కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి వేనాడు మున్సిపల్ పాలక వర్గానికి నేను ప్రత్యేక అభినందనలు అందజేస్తూ మీరు కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల మన్నలను పొందుతూ చక్కటి పరిపాలన అందించాలని చెప్పని మున్సిపల్ పాలక వర్గానికి నా అండదండలు తప్పనిసరిగా ఉంటాయి. మీరు చెప్పేటువంటి సూచనలు సలహాలు తప్పనిసరిగా తీసుకుంటూ ముందుకు పోతాం. మీ ఆలోచన నా ఆలోచన ప్రజల ఆలోచన ప్రభుత్వ ఆలోచన కలగలిపి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల అభివృద్ధి పత్రంలో తీసుకుని పోదాం అన్నమాట ఈ సందర్భంగా తెలుస్తూ అందరికీ నమస్తే తెలియస్తా ఉన్నాను. వేములవాడ పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్లో భాగంగా 49,50,000 రోడ్డు పనికి మరియు టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి గౌరవ ప్రభుత్వ గారు రావడం చాలా ఆనందకరం. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అందరి కౌన్సిలర్లందరికీ కూడా నా అభినందనలు. ఈ సీసీ రోడ్డు త్వరలోనే నిర్మించి ఇక్కడ డంప్ యార్డు అలాగే మిగిలిన డిఆర్సీసీ పనులు కూడా ప్రారంభించి మన వేములవాడ పట్టణాన్ని సుందరీకరణలో భాగంగా చెత్త లేకుండా ఇక్కడ మంచిగా ప్రాసెస్ చేస్తామని చెప్పి కూడా మేము అందరికీ మాటిస్తున్నాం. థ్యాంక్ యూ. వేములవాడ మున్సిపల్ సంబంధించినటువంటి డంప్ యార్డుకు అప్రోచ్ రోడ్డుగా 49,50,000 రూపాయలు ఈరోజు శంకుస్థాపనకు గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిశ్రీనివాస్ గారు, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు, మరి అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, కోఆప్షన్ సభ్యులు, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాలటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపాల్లో చెత్తలు సేకరించి మరి ఏదైతే డంప్ యార్డ్కి వచ్చిన సందర్భంలో అనేక ఇబ్బందులు గురవుతున్న వాహనాలు ఇబ్బంది గురవడం, ఈ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వారి నాయకత్వం పనిచేస్తుంది. దీన్ని సహకరించడానికి మున్సిపల్ పాలక వర్గానికి మరి అధికారులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రాబోయే రోజుల్లో కూడా వేములవాడ పట్టణంలో మిగిలిపోయిన పనులన్నీ త్వరలో చేస్తామని చెప్పి, అదేవిధంగా వేములవాడ పట్టణ ప్రజలు కూడా దయచేసి చెత్తను మాకు విడివిడిగా ఇచ్చి మరి మా డంప్ యార్డ్లో డిఆర్సీ సెంటర్కు మీరు సహకరించినట్లయితే చెత్తను విడిగా చేసి దాన్ని ఒక శుద్ధి చేసి వివిధ రకాలుగా ఉపయోగించబడంగా ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ సాధించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలందరికీ అదేవిధంగా పాత్రికేయులకు ధన్యవాదాలు.